ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన సూర్యాపేటలోనే ఆ పరిస్థితి లేకుండా చేసిన 10 ఏళ్ళు. ఒక్క రూపాయి అక్రమంగా ఒక చేతి నుంచి ఇంకోటి చేతికి పోకుండా, ఎవరిని ఎవడు భయపెట్టకుండా, ఎవరిని ఒకటి చెంపదెబ్బ కొట్టే పరిస్థితి లేకుండా 10 సంవత్సరాలు సుభిక్షమైన పరిపాలన అందించినాం. ఇవాళ మొదలైంది అది నల్గొండ, సూర్యాపేట, అది హైదరాబాద్, ఎవరి స్థాయిలో వాళ్ళు గుండాల్లాగా, రౌడీల్లాగా బ్లాక్మెయిల్ చేస్తూ, భయపెట్టిస్తూ, ఏదైనా వ్యాపారస్తుల దగ్గర చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని ఆసరా చేసుకొని తెలంగాణ సొమ్మంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టేస్తున్నారు. తెలంగాణ రైతుల శ్రమంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టేస్తున్నారు. తెలంగాణ వ్యాపారుల కష్టమంతా తీసుకుపోయి ఢిల్లీలో కట్టేస్తున్నారు. గీ సోయి తప్ప పరిపాలన సోయి లేదు. గేట్లు తీసుకొస్తారు, ఇది తీసుకొస్తారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు గేట్లు పగలగట్టుకొని రావడానికి. గేట్లు పగలగొట్టుకొని రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఏం సందర్భం వచ్చింది తెలిసిపోయింది. చరిత్రలో ఎప్పుడు కూడా కేవలం 2-3 నెలల్లోనే ఇంత దుర్మార్గంగా ఫెయిల్ అయిన ప్రభుత్వం లేదు. ఇవాళ మొదటిసారి తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప. నిజమే కొంత సమయం తీసుకునేది ఏ ప్రభుత్వాలైనా అసలు రూపం బయట పెట్టుకోవడానికి. కానీ పూట కూడా ఆగలే. తెల్లారి నుంచి మొదలైంది. వీళ్ళు ఎందుకు పరిపాలనకు వచ్చిండ్రో, వీళ్ళ లక్ష్యం ఏందో ప్రజలకు తెలిసిపోతుంది. వసూలు చేసి సగం ఆడ ఢిల్లీలో, సగం ఈడ వాడుకోవడానికి తప్ప ఇంకోటి లేదని తెలిసిపోయింది. ఈ ప్రభుత్వం యొక్క అసలు రూపం కూడా బట్టబయలైంది. ఏదేమైనప్పుడు కూడా నేను ఇప్పటికీ మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా, తెలంగాణ నల్గొండ జిల్లా రైతాంగం తరఫున వెంటనే మీ పరపతి ఉపయోగించి కర్ణాటక నుంచి ఏ ముఖ్యమంత్రి, ఏ ఉప ముఖ్యమంత్రి, మంత్రులు వచ్చి కర్ణాటక నుంచి వాళ్ళ నుంచి తీసుకురండి నీళ్ళు. అక్కడ ఉన్నాయి నీళ్ళు. నల్లగొండ జిల్లా ఎడమ కాలువ రైతాంగాన్ని కాపాడడానికి కావాల్సిన నీళ్ళు అక్కడ కనబడుతున్నాయి. నారాయణపూర్, ఆల్మట్టిలో కనబడుతున్నాయి. తీసుకురండి ఒక 10 TMCలు. చేతనైతే దమ్ముంటే గది తీసుకురా. గేట్లు ఓపెన్ చేయి. నారాయణపూర్, ఆల్మట్టి గేట్లు ఓపెన్ చేయించి తీసుకురా. గీడ కాదు. ఈ దమ్ముంటే చేతనైతే కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి ఎట్లయితే మేము కాపాడినాము. ఇంతకాలం మాట్లాడింది కాళేశ్వరంతో ఏం రాలేదు. ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు తీసుకురా. ఎస్ఆర్ఎస్పి నీళ్ళ, అవి కాళేశ్వరం నీళ్ళ, గోదావరి నీళ్ళు ఏమైనా ఏం లేదు. మన అడిగూడెంలో, మా మోతేలో, నా సూర్యాపేట, నా పెన్నువాడలో, నా చెవ్యంలలో, తుంగతుర్తిలో పొలాలు నీళ్ళు అడుగుతున్నాయి. గేట్లు దిగి, కాలువల గేట్లు దిగి సోయి లేకుండా ఇంకా వీధి రౌడీల భాష ఉపయోగిస్తూ వీధి రౌడీల పని మొదలుపెట్టాను. కానీ ఎక్కువ కాలం నిలబడదు. ప్రజల ముందట తెలంగాణ ప్రజల చైతన్యం మరొకసారి బయటకు వస్తుంది. అందులో సందేహం లేదు. అంటే ఇప్పటికీ కృష్ణా గోదావరి పరివాహంలో పంటలు ఎండిపోయిన రైతులు పంట నష్టపరిహారం తప్పకుండా నేను అందుకే అంటున్నా, కరువు సమీక్ష చెయ్యి. కరువు సమీక్షలు చేయండి. కాలువల గేట్లు తీయండి. అలమట్టి, నారాయణపూర్ గేట్లు ఓపెన్ చేసేసి నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పటికీ కూడా నాగార్జున సాగర్ ఇంకా కేంద్ర ప్రభుత్వంలో హ్యాండ్ ఓవర్లో ఉంది. దాన్ని తీసుకొని మళ్ళీ యథావిధిగా గతంలో ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేనో ఆ పద్ధతి తీసుకురండి, పూర్వస్థితి తీసుకురండి. గోదావరిలో వెంటనే మేడిగడ్డ పిల్లర్లు ఏదైతే కుంగిపోయినాయో వెంటనే రిపేర్ మొదలు పెట్టాలి. వెంటనే ఏది సోయి లేదు. ఒక్కదాని మీద కూడా ప్రజల సమస్య పట్ల సోయి లేదు. డ్రామాలు ఆడి నడిపిస్తాం అనుకుంటున్నారు. సాధ్యం కాదు. డ్రామాలతో ప్రభుత్వాలు నడవు. ప్రజలకు నిమిషంలో అర్థమైపోతుంది.